కర్ణాటకలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. ఉదయం కర్ణాటకలోని ఉడిపిలో రోడ్ షో నిర్వహించారు. శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించి లక్షకంఠ గీతా పారాయణం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో విద్యార్థులు, మునులు, పండితులు, సామాన్య పౌరులతో కలిసి 1,00,000 మంది భగవద్గీతను కంఠస్థంగా పఠించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉడిపిలో 10 మంది ఎస్పీలు, 27 మంది డీఎస్పీలు, 1608 మంది కానిస్టేబుల్స్, 6 క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కలిపి మొత్తం 2,000 మంది పోలీసులు విధుల్లో ఉండనున్నారు. తర్వాత గోవాకు వెళ్లనున్నారు మోదీ. మధ్యాహ్నం సౌత్ గోవాలోని కుషవతి నది ఒడ్డున ఉన్న శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ మఠాన్ని సందర్శించనున్నారు. మఠం 550వ వార్షికోత్సవ స్మృతి ఉత్సవాల్లో పాల్గొంటారు. అక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ శిల్పి రామ్ సుతార్ రూపొందించారు. ఇది త్వరలోనే గోవా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారనుంది. ఆ వెంటనే రామాయణ థీమ్ పార్క్ గార్డెన్ ప్రారంభించి ప్రత్యేక పోస్టల్ స్టాంప్, స్మారక నాణాన్ని విడుదల చేసి భక్తులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కర్ణాటకలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. ఉదయం కర్ణాటకలోని ఉడిపిలో రోడ్ షో నిర్వహించారు. శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించి లక్షకంఠ గీతా పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో విద్యార్థులు, మునులు, పండితులు, సామాన్య పౌరులతో కలిసి 1,00,000 మంది భగవద్గీతను కంఠస్థంగా పఠించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉడిపిలో 10 మంది ఎస్పీలు, 27 మంది డీఎస్పీలు, 1608 మంది కానిస్టేబుల్స్, 6 క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కలిపి మొత్తం 2,000 మంది పోలీసులు విధుల్లో ఉండనున్నారు. తర్వాత గోవాకు వెళ్లనున్నారు మోదీ. మధ్యాహ్నం సౌత్ గోవాలోని కుషవతి నది ఒడ్డున ఉన్న శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ మఠాన్ని సందర్శించనున్నారు. మఠం 550వ వార్షికోత్సవ స్మృతి ఉత్సవాల్లో పాల్గొంటారు. అక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ శిల్పి రామ్ సుతార్ రూపొందించారు. ఇది త్వరలోనే గోవా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారనుంది. ఆ వెంటనే రామాయణ థీమ్ పార్క్ గార్డెన్ ప్రారంభించి ప్రత్యేక పోస్టర్ స్టాంప్, స్మారక నాణాన్ని విడుదల చేసి భక్తులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కర్ణాటకలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. ఉదయం కర్ణాటకలోని ఉడిపిలో రోడ్ షో నిర్వహించారు. శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించి లక్షకంఠ గీతా పారాయణం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో విద్యార్థులు, మునులు, పండితులు, సామాన్య పౌరులతో కలిసి 1,00,000 మంది భగవద్గీతను కంఠస్థంగా పఠించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉడిపిలో 10 మంది ఎస్పీలు, 27 మంది డీఎస్పీలు, 1608 మంది కానిస్టేబుల్స్, 6 క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కలిపి మొత్తం 2,000 మంది పోలీసులు విధుల్లో ఉండనున్నారు. తర్వాత గోవాకు వెళ్లనున్నారు మోదీ. మధ్యాహ్నం సౌత్ గోవాలోని కుషవతి నది ఒడ్డున ఉన్న శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ మఠాన్ని సందర్శించనున్నారు. మఠం 550వ వార్షికోత్సవ స్మృతి ఉత్సవాల్లో పాల్గొంటారు. అక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ శిల్పి రామ్ సుతార్ రూపొందించారు. ఇది త్వరలోనే గోవా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారనుంది. ఆ వెంటనే రామాయణ థీమ్ పార్క్ గార్డెన్ ప్రారంభించి ప్రత్యేక పోస్టర్ స్టాంప్, స్మారక నాణాన్ని విడుదల చేసి భక్తులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.